హైదరాబాద్ అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. లోతుకుంట వద్ద ఓ సైకిల్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. సైకిల్ షాపులతో సహా పక్కన షాపులకు మంటలు వ్యాపించాయి. పక్కపక్కనే ఉన్న 8 షట్టర్లకు మంటలు అంటుకున్నాయి. హైదరాబాద్ అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. లోతుకుంట వద్ద ఓ సైకిల్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. సైకిల్ షాప్తో సహా పక్కన షాపులకు మంటలు వ్యాపించాయి. పక్కపక్కనే ఉన్న 8 షట్టర్లకు మంటలు అంటుకున్నాయి. హైదరాబాద్ అల్వాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. లోతుకుంట వద్ద ఓ సైకిల్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. సైకిల్ షాప్తో సహా పక్కన షాపులకు మంటలు వ్యాపించాయి. పక్కపక్కనే ఉన్న 8 షట్టర్లకు మంటలు అంటుకున్నాయి. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన 11 గంటలకు చోటు చేసుకుంది. ఒక సైకిల్ ట్యాక్స్ షోరూమ్ లో మంటలు చెలరేగాయి. అక్కడ నుంచి కూడా మరో పక్కన 3 షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. సో ఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పందించి ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలు అదుపు చేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రస్తుతం మనము ఎక్కడైతే సైకిల్ ట్యాక్స్ షాప్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే మంటలు చెలరేగాయో అక్కడే ఉన్న మనం చూడొచ్చు విజువల్స్ లో. పూర్తి స్థాయిలో కూడా ఈ సైకిల్ ట్యాక్స్ సంబంధించిన సైకిల్ షాప్ అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. లోన ఉన్న ఫర్నిచర్ కావచ్చు, అలాగే ఈ టైర్స్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా అగ్నికి ఆహుతయ్యాయి. డిఆర్ఎఫ్ టీం అలాగే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. హుట్నా స్పందించి ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలను పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడైనా కార్నర్ లో కూడా మంటలు వ్యాపించి ఉండవచ్చు అని ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా ఫైర్ సిబ్బంది లోనికి వెళ్లి మంటలు అదుపులోకి తీసుకొస్తున్నారు. పక్కనే మెడికల్ షాప్ ఉంది. దాని పక్కనే మరొక శారీస్ షాప్ సంబంధించి శారీ షాప్ కూడా ఉంది. సో పైన ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మంటలు అందుకున్నాయి. ఆయుర్వేదిక్ క్లినిక్ ఉంది. ఆ మంటలు ఫస్ట్ వరకు కూడా ఎగిసిపడ్డాయి. ఒకసారిగా షాప్ లో ఉన్న వారంతా కూడా బయటికి ప్రాణాలతో భయపడే వారంతా కూడా ఆందోళనలో పరుగులు తీశారు. కానీ ఇందులో ఎవరికి ఎలాంటి అపాయం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించలేదు. ఆస్తి నష్టం మాత్రం 13 లక్షల వరకు జరిగి ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తా ఉన్నారు. సైకిల్ ట్యాక్స్ ఓనర్ ఉన్నారు మనతో పాటు మాట్లాడేందుకు. అసలు ఎలా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఎలా జరిగిందండి, ఎన్ని గంటలకు సంభవించింది, అలాగే ఫైర్ సిబ్బంది ఎన్ని గంటలకు వచ్చారు? ఇది జరిగింది 9:30కి అండి. సో ఫైర్ సిబ్బంది రావడానికి 1.5 అవర్ పట్టిందండి. సో ఈలోపు మేము ఇక్కడ ఎదురుగా ఉన్న సైకిల్స్ అన్ని బయటికి తీసాము. ఇక మిగతాయి కొంచెం తీయడానికి ఇబ్బంది ఉండే, డేంజరస్ ఉండే, అందుకోసమే లోపలికి పోయి ఇంకా తీయలేదు. సో మంటలు ఆర్పడానికి మా వర్కర్ స్టాఫ్స్ కూడా చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అది కాలేదు. అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల లేకుంటే ఏసీ కంప్రెసర్ నుంచి ఎట్లా? మా పక్కన ఒక షాపు ఖాళీ అయిందండి. ఆ ఖాళీ అయ్యేటప్పుడు వాళ్ళ సామాన్ తీసుకోవడానికి లైట్లు కానీ ఫ్యాన్స్ కానీ తీసుకోవడానికి తీసేశారు. తీసిన తర్వాత అది ఓపెన్ గా అట్లనే పెట్టారు. సో కొత్తగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి రెనోవేషన్ కోసం వైర్లని లాగారు. సో లాగడం వల్ల ఏది ఓపెన్ ఉండే ఏది తెలియదు. సో ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయింది. అంటే ఫైర్ ఇంజన్ గంటన్నర సమయం ఎందుకు పట్టింది అంటారు? ఎందుకంటే అల్వాలో ఉంది, తర్వాత బొల్లారంలో కూడా ఉన్నాయి ఫైర్ స్టేషన్స్, తర్వాత రోడ్డు ట్రాఫిక్ జామ్ లేదు అంతగా. నేను ఒకటి నా సైడ్ నుంచి నేను ట్రై చేశాను. నా పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది చాలా విధంగా ట్రై చేశారు, కానీ వాళ్ళకైతే 1.5 అవర్ పట్టిందండి రావడానికి.
ఆస్తి నష్టం అంటే ఇప్పుడు కరెక్ట్ గా అయితే తెలియదండి, కానీ అప్రాక్సిమేట్లీ నేను 12 to 13,000 దాకా 13 lakhs వరకు సైకిల్స్ ఉన్నాయి. ఇక మళ్ళీ ప్రాపర్టీ వర్త్ కంప్రెజర్ ఒకటి ఉన్నది. సో ఇవన్నీ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు లోపల? తర్వాత మెడికల్ షాప్ పక్క